బోయినపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి చంద్రగిరి రాకేష్ అనే యువకుడిని కొంతమంది యువకులు గత 10 రోజుల క్రితం చంపేసి బోయినపల్లి మండల కేంద్రం మల్లపేట రోడ్డు శివార్లో వ్యవసాయ భూముల్లో ఎక్కడో చంపి ఇక్కడ పడివేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో యువత సోషల్ మీడియాను వేదిక చేసుకుని ఇష్టానుసారంగా గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు బానిసై చిన్న చిన్న వాటికే యువకుల మధ్య గొడవలు సృష్టించుకుని ఒక వ్యక్తిని చంపడమే పరిష్కారం అనుకునే క్రమంలో క్షణికావేశంతో తొందరపాటు చర్యలకు పూనుకుంటున్నారు. చంపడమే పరిష్కారం కాదని యువత తెలుసుకోవాలి. చనిపోయిన చంద్రగిరి రాకేష్ ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక కొడుకును మట్టు పెట్టారు. గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మానవతా దృక్పథంతో ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని, అలాగే నిందితులు ఎవరైతే ఉన్నారో చట్టపరమైన వారి మీద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటివి కాకుండా పోలీస్ శాఖ వారు యువత కదలికల మీద ఎప్పటికప్పుడు దృష్టికరిస్తూ నేరాలు అడ్డుకోవాలని ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పత్రికా ముఖంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గురిజాల శ్రీధర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. బోయిన్పల్లి మండల కేంద్రంలో గత 10 రోజుల క్రితం దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబం చంద్రగిరి రాకేష్ అనే యువకుడిని ఈ మధ్యకాలంలో 10 రోజుల క్రితం ఎక్కడనో చంపి, ఉద్దేశపూర్వకంగా చంపి మండల కేంద్రంలో ఉన్నటువంటి శివారు ప్రాంతంలో పడివేయడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను వేదిక చేసుకొని యువత పక్కదారి పట్టుకుంటా క్షణిక ఆవేశంలో చేయరాని పనులు చేసుకుంటూ కేవలం చంపడమే పరిష్కార మార్గం అనే ఒక అపోహతో పోతున్న సందర్భంలో యువత ఒకసారి ఆలోచించుకోవాలి. మరి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏ పద్ధతిలో పోతురు, ఎలా పోతురు అన్నది కూడా ఒకసారి వారి పరిశీలన మీద, వారి మీద నిఘా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి అన్నిటికీ చావే పరిష్కారం, చంపడమే పరిష్కారం అనేది మాత్రం అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. తప్పు పని చేస్తే చట్టపరంగా శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసు శాఖ వారు ఉన్నారు. కానీ మరి ఉద్దేశపూర్వకంగా ఒక కుటుంబాన్ని వీధిన పడేసే విధంగా, అవతరి వర్గం వాళ్ళు కూడా అన్యాయానికి గురయ్యే విధంగా ఒక మనిషిని చంపడం అనేది ఎంత మాత్రం పరిష్కారం కాదు. ఇలా ఈరోజు చంద్రగిరి మల్లయ్య కుటుంబం అలా ఒక్కగానొక కొడుకును కోల్పోయి ఇవాళ అచేతన స్థితిలో పడిపోయిందని కూడా యువత కారణమని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏందని చెప్పి ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ యువత మేల్కోవాలి. సావు అనేది పరిష్కారం కాదు. ఏదైనా ఉంటే సమస్యను సానుకూలంగా స్పందించే విధంగా చర్చలు జరుపుకోవాలి తప్ప కానీ ఒక మనిషిని చంపడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పటికైనా గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే ఈ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది. అలాగే ఆ చంపిన దోషులు ఎవరైతే ఉన్నారో చట్టపరంగా కఠినంగా శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ చంద్రగిరి మల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మండల సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కగానొక కొడుకును పోయి కన్నీటి పర్యటన అవుతున్న సందర్భంలో మరి ఇప్పుడు రేపటి రోజున వారికి చేతగాని స్థితిలో కూడా చెట్టంతా కొడుకును కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక మానవతా దృష్టితోటి గౌరవనీయులు ఎమ్మెల్యే చొప్పదండి గారు ఆ కుటుంబానికి ఎంతో సాయం చేయాలి. అలాగే ఆ చంపిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చట్టపరంగా కూడా శిక్షించాలని చెప్పి మండల సిపిఎం పార్టీ పక్షాన గౌరవనీయులు ఎమ్మెల్యే చొప్పదండి సత్యం గారికి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే పోలీస్ శాఖ వారు కూడా నిక్షేపాతంగా ఈ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరమైంది. పలు సెక్షన్ల కింద కూడా వారికి నిందితుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖ వారిని కోరడం జరుగుతుంది.